హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. భైరవ రియల్ ఇన్స్పిరేషన్ స్టోరీ. ఈరోజు నేను చెప్పబోయేది సినిమా కథ కాదు, మా ఇంటి ఎదురుగా ప్రతిరోజు నేను చూసే నిజమైన కథ. ఈ కథలో హీరో ఒక మనిషి కాదు, ఒక కుక్క. దాని పేరే భైరవ. భైరవ సాధారణ వీధి కుక్క కాదు, ఇది ఒక మంచి జాతికి చెందిన శిక్షణ పొందిన కుక్క. ఒక పోలీసు అధికారి దగ్గర పెరిగింది. క్రమశిక్షణ, విధేయత, అప్రమత్తత ఇవన్నీ దీని జీవితంలో ఒక భాగం. కానీ ఒకరోజు ఆ అధికారి బదిలీ అయ్యారో లేక మరో ఊరికి వెళ్ళారో, ఏ కారణమో తెలియదు, భైరవాను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు భైరవ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో పెరిగిన కుక్క ఒక్కసారి వీధిలో పడింది. ఆహారం లేదు, ఆశ్రయం లేదు, తెలిసిన మనుషులు లేరు. వీధి కుక్కలు దాన్ని తమలో ఒకటిగా అంగీకరించలేదు. దాడులు చేశాయి, తరిమాయి. అయినా భార్య పారిపోలేదు, జీవితంతో పోరాడింది. కొన్ని రోజుల తరువాత ఒక వాచ్మ్యాన్ దాన్ని గమనించాడు. ఆకలిగా ఉంటే తిండి పెట్టాడు, వర్షం పడితే కూర్చోవడానికి చోటిచ్చాడు. అక్కడి నుండి భైరవ జీవితం కొత్త అధ్యాయం మొదలైంది. నెమ్మదిగా మొత్తం కాలనీ దాన్ని ప్రేమించటం ప్రారంభించింది. ఎవరో బిస్కెట్లు తెచ్చేవారు, ఎవరో అన్నం పెట్టేవారు. పిల్లలు దానితో ఆడుకునేవారు, పెద్దలు దాన్ని పేరు పెట్టి పిలిచేవారు. ఇప్పుడు దానికి ఒక ఇల్లు లేదు, కానీ మొత్తం కాలనీయే దాని ఇల్లు. భైరవ ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఎవరైనా కాలనీలోకి వస్తే ముందే అది గమనిస్తుంది. రాత్రుల్లో నిశ్శబ్దంగా కాపలా కాస్తుంది. దాన్ని ప్రేమించిన వాళ్ళను అది ఎప్పటికీ మర్చిపోదు. ఒక యజమాని వదిలేసిన ప్రేమను మాత్రం వదిలిపెట్టలేదు. మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఇప్పుడు మన యువత ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఎవరో మోసం చేసినా నా జీవితం అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఒక కుక్క అలా అనుకోలేదు. తన పరిస్థితిని అంగీకరించింది, కొత్త జీవితాన్ని నేర్చుకుంది, కొత్త మనుషుల్ని సంపాదించుకుంది, మళ్ళీ సంతోషంగా జీవించటం ప్రారంభించింది. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని వదిలేయవచ్చు, కానీ మీ జీవితాన్ని మాత్రం ఎప్పుడూ వదిలేయకండి. భైరవ నాకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ ధైర్యం కోల్పోని వ్యక్తిని జీవితం ఎప్పటికైనా గెలుస్తుంది. ఒక పోలీసు కుక్క ఈరోజు ఒక కాలనీకి సభ్యుడిగా మారింది. ఒక యజమానిని కోల్పోయింది, కానీ వందల మంది మనుషులను, ప్రేమను సంపాదించింది. అందుకే ప్రేమకు ఇల్లు అవసరం లేదు, మనసు ఉంటే చాలు. ఇది మా భైరవ మీకు ప్రతిరోజు జీవితాన్ని నేర్పిస్తున్న ఒక మోగ గురువు. ఈరోజు భైరవ తన జీవితంలో చివరి దశలో ఉంది. శరీరం బలహీనపడిన ప్రేమ, విశ్వాసం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. త్వరలో అది మన మధ్య లేకపోవచ్చు, కానీ భైరవ నేర్పిన జీవితం, ప్రేమ, నమ్మకం మాత్రం ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి. వీడ్కోలు భైరవ, నువ్వు ఎప్పటికీ అందరి భైరవావే. ఇప్పుడు మిస్టర్ నాయుడు వివరణ. సార్ మన పక్క రోడ్లో ఇంటికాలమ్మ ఆవిడ కమిషనర్ గారి భార్య ఎవరట ఆవిడ. వాళ్ళు చుట్టాలు తెస్తే ఆవిడ పెంచుకోమని ఇస్తే ఆవిడ 8లో
పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళకి వాళ్ళు ఇచ్చారట, అది కూడా ఇచ్చారు మాకు తెలియదు. ఆవిడ కమిషనర్ గారు వాళ్ళ చుట్టాలంటే ఆవిడ పెంచుకోండి అని ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇస్తే ఈ రమేష్ వాళ్ళ అన్నప్పుడు వ్యాపారం చేసేవాడు, ఈయన బండి ఎక్కి తీసుకొచ్చాడు మా కూడా నాకు కాపలా ఉంటుందని. ఏం పేరు పెడదాం బాబు అంటే భైరవ్ అని పెట్టాడు. ఎవరు పెట్టింది? భైరవ్ అన్న. అప్పుడు కూడా ఈయనకి సూని లేదు, అప్పుడు దీన్ని బాగా చూసుకుంటారు. ఫంక్షన్కి వెళ్తే జాయింట్లు. ఫస్ట్ రోడ్డు మీద వెళ్తే అన్ని కలిసాయా దీన్ని? అప్పుడు ఏ కుక్కలు లేవు, వీళ్ళు చిన్న కుక్క ఒకటే ఉండేది. ఈ తర్వాత ఈ 4 సంవత్సరాలు ఇవన్నీ ఎక్కువ అయ్యాయి. ఫస్ట్ ఉంది ఇది మాత్రం సూపర్ గా ఉంటుంది. బాబాయ్ వెనకాల అలాగ అలవాటు పడి మన దగ్గర అలవాటు పడి వీళ్ళు ఫంక్షన్లకు వెళ్ళేవారు కదా, మిగిలిపోయిన బిర్యానీ జాయింట్లు తెచ్చి పెట్టడం బాగా తేరుకుంది. ఒకసారి మున్సిపాలిటీ కూడా వచ్చి తీసుకెళ్ళారు. తర్వాత రమేష్ అక్కడ తీసుకెళ్ళి మళ్ళా ఎడగొట్టుకొచ్చి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి వెరగొట్టాడు. వాళ్ళతో రికమెండేషన్ చేసి మళ్ళీ ఎడగొట్టి మళ్ళీ బాగా చూసుకున్నారు. అదేలే. ఈ సూని ఇప్పుడైతే వయసు బాగా పెరిగిపోయింది. ఎన్నేళ్ళు ఉంటాయి దీనికి ఇప్పుడు? ఉంటాయి సార్, 15 సంవత్సరాలు ఉంటాయి. 15 మధ్య అసలు కరిసిద్దా? ఎవరిలో కరలేదు. ఇప్పుడు వచ్చి ఒక కూడా కరదు. అయితే ఎవడైనా రాత్రి పూట వస్తున్నట్టుగా మాత పెడతారు, తిని విశ్వాసం చూపించుకుంటారు. మనం ముద్ద పెడితే ఆ ముద్ద తినే విశ్వాసం చూపించుకుంటాం. అదే అదే ఈ మధ్య స్లో అయిపోయింది. అంటే స్లో మంచిదే, మంచిది. ఇప్పుడు వచ్చి మన రోడ్లు ఎవ్వరు కరలేదు, కరిసిందని ఒకరు కూడా చెప్పలేదు. అసలు పాపం అది బ్రహ్మాండంగా చూడటానికి కూడా అందంగా ఉంది. రాత్రి పూట మట్టుగా బాగానే ఉండేది. ఎప్పుడైతే ఈది కుక్కలు ఒకటి ఎక్కువ అయ్యో దీన్ని కూడా కొంచెం ఫుడ్ పెట్టడం తక్కువ చేశారు, రాట్లే పెడతాను. అయితే ఇప్పుడు ఆ డాక్టర్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరు అక్క నీళ్ళు ఉన్నారండి, వాళ్ళే అన్ని చూసుకుంటారు. 3 పూటలు గుడ్డు కూడా పెట్టడం, పెరుగు అన్నం పెట్టడం. ఇప్పుడు కూడా డైలీ పెడతాడు బండి బిస్కెట్లు, రోజు 2 ప్యాకెట్లు తెస్తాడు గుడ్డే బిస్కెట్. బాగా చూసుకుంటారు. ఇటువంటి మంచి మంచి స్టోరీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చందు టాక్స్. డోంట్ మిస్.